డబ్బు గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం కదా, ఆ ఆలోచనలు మన లైఫ్ పై ఎఫెక్ట్ చూపిస్తాయా? ఎస్, అవునండి. ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. డబ్బు గురించి ఆలోచన చాలా మంది అంటారు, డబ్బు గురించి ఆలోచిస్తే డబ్బు వస్తుందని. మరి డబ్బు గురించి ఎలా ఆలోచించాలి అంటే సింపుల్ అండి. మీరు ఏ ఆబ్జెక్ట్ చూస్తారో ఆ ఆబ్జెక్ట్ కు చూడండి మేడం, ఎంతో కొంత మనీ అయితే ఉంటుంది కదా. సపోజ్ మొబైల్ ఉంది, ఎంత 20,000 నుంచి 50,000 మీ ఇష్టం. అంటే ఒక్కొక్కరికి అకౌంట్ ఉంటుంది. ఆ మనీని గుర్తుంచుకోవాలి, దానికి థ్యాంక్ యూ చెప్పాలి, దాంతో పాటు ఇంత మనీ ఉంది అనుకోవాలి. అంటే మనీ గురించి ఆలోచన కలిగి ఉండాలి. సో ఎంతసేపు చాలా మంది చూస్తే ఇప్పుడు చూస్తే ఎంతసేపు వారి ఆలోచనలు ఎదురింటి వారిపైన, పక్కింటి వారిపైన, టీవీ సీరియల్ పైన, సినిమాల పైన, రాజకీయాల పైన ఉంటుంది. అలా కాకుండా డబ్బు గురించి ఆలోచించాలి. ఎస్, నా దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంది, సర్వీసెస్ ఉంది. ఈ ప్రొడక్ట్ లేదా ఈ సర్వీసెస్ ను ఎంతమందికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? డబ్బు రావాలంటే మెంబర్స్ ఎక్కువ కలిగి ఉండాలి కదా. మెంబర్స్ రావాలి అంటే ఇప్పుడు సపోజ్ మన ఎనర్జీ ఇక్కడ ఉంది, ఇలానే వస్తుంది. మీరు ఇలా వస్తే ఇలా ఉంటే ఇలా వస్తుంది. అంటే మీ ఎనర్జీ పెరుగుతున్న కొద్దీ మీకు మనీ ఫ్లో పెరుగుతుంది. మరి ఎలా పెంచుకోవచ్చు? మన ఎనర్జీని మనం పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఓన్లీ ఒకటండి, డబ్బు గురించి ఆలోచన పదే పదే రావాలంటే మీరు ఎప్పుడు డబ్బు కనపడాలి మీ కంటి ముందు. మీరు ఇంట్లో ఉంటారు, ఇంట్లో ఎప్పుడు డబ్బును చూడండి. అంటే డబ్బు నోట్లు ఉంటాయి కదా, జస్ట్ అట్లీస్ట్ కొంత శాంపుల్స్ అతికించుకోవాలి. అంటే నేను ఏమంటారంటే మీరు అతికించుకోవచ్చు, లేకపోతే ఇంట్లో పక్క పక్కన డబ్బులు పెట్టుకోండి. మీరు ఎలాగో మీ రూమ్లో మీరే ఉంటారు కాబట్టి డబ్బును చూడండి, లేదా లక్ష్యం చూడండి. అంటే మీకు సపోజ్ మీరు పర్ మంత్ ఇంత కావాలని కోరుకున్నారు, ఒకదాన్ని ప్రింట్ తీయండి, దాన్ని చూస్తూ ఉండండి. దాన్ని ఏం చేయాలి? ప్రతిరోజు ప్రతి క్షణం చూస్తూ ఉంటే అది సబ్ కాన్షియస్ మైండ్ మన ఫోన్ లో స్క్రీన్ సేవర్ కూడా మామూలుగా డబ్బు గురించి పెట్టుకుంటున్నారు, ఎప్పుడు చూస్తూ ఉండొచ్చు. ఉండొచ్చు. కొంతమంది అలా టెక్నిక్స్ అప్లై చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా మన ఎనర్జీ లెవెల్స్ పెంచేటువంటి ప్రక్రియలు చాలా ఉన్నాయి మెథడ్స్. లైక్ కొంతమంది ల్యాప్టాప్ లో డెస్క్ టాప్ పై పెట్టుకుంటారు, కొంతమంది మొబైల్ స్క్రీన్ పై పెట్టుకోవచ్చు మీరు. అలా లక్ష్మీ దేవతను పెట్టుకోవచ్చు, లేదా డబ్బును పెట్టుకోవచ్చు, గోల్డ్ను పెట్టుకోవచ్చు. గోల్డ్, బంగారం ట్రీ, ఒకే చెట్టు, ఏదైనా ఏమంటారు కదా, డబ్బు ఏమైనా చెట్ల కాస్తుంది అనేసి బంగారం చూడడం వల్ల డబ్బు వస్తుందా? అలా చూడడం వల్ల డబ్బు రాదు. కానీ యాక్చువల్గా ఏమవుతుంది అంటే మేడం, డబ్బుకు సంబంధించిన ఆలోచన కలుగుతాయి మనకు. సో ఈ ఆలోచనలు డబ్బును ఆకర్షింపజేస్తుంటాయి. ఇండైరెక్ట్ చాలా మంది ఏమంటారంటే చూస్తగానే ఇట్లా చూడగానే రాదు, బట్ డబ్బు గురించిన ఆలోచనలు వస్తాయి. మీ ఆలోచన విధానం మారిపోతుంది, మీరు చేసే యాక్షన్ స్టెప్లో పవర్ వస్తుంది, నిదానంగా వస్తుంది. ఒకటే రోజు ఏది మార్పు రాదు మేడం. ఒక విత్తనం వేసాం మేడం, ఆ విత్తనం ఒకటే రోజు ఫ్రూట్ వస్తుందా? ఆ విత్తనం ఇవ్వాలి మొలకై, ఆ మొలక ఏమవ్వాలి? చెట్టై, ఆ చెట్టు మహావృక్షమే, తర్వాత మనకు ఫ్రూట్స్ ఇస్తుంది. ఇప్పుడు మ్యాంగో ఫ్రూట్స్ ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇప్పుడేది సీడ్ ఏమి వేయలే కదా మేడం, ఒక 3 years 4 years బ్యాకే వేసే ఉంటారు. బట్ ఆ ఫ్రూట్ ఎప్పుడు తీసుకుంటున్నాం? అప్పుడు వేసిన సీట్ వల్ల ప్రతి ఇయర్ ఫ్రూట్ తీసుకోవచ్చు కదా. సేమ్ లైక్ దట్ మేడం, మనం కూడా డబ్బుకు సంబంధించిన ఆలోచన చేస్తుంటే ఇప్పుడు ఇమీడియట్గా రాకపోవచ్చు. చాలా మంది ఏంటంటే నాకు ఇన్స్టెంట్గా రావాలి, ఇన్స్టెంట్గా రాదు మేడం. బట్ డెఫినెట్గా వస్తుంది. ఎందుకు చెప్పండి? వాళ్ళు మనసులో అవే ఆలోచనలు కలిగి ఉన్నారు కాబట్టి మన మాటలు మారితే డబ్బులు గురించి ఎంత ఆలోచిస్తే అంత డబ్బు వస్తుందా? ఎస్, మన ఆలోచనలు మారితే మనకు డబ్బులు వస్తాయి, మన మాటలు మారితే మనకు డబ్బులు వస్తాయి. మరి ఎలా అనొచ్చు? నిజంగా మీరు అనుకున్నట్టుగా ఆలోచన మారితే ఏమవుతుందంటే మనసులో మొత్తం మీ ఆలోచన డబ్బు గురించి ఆలోచనలు, మనసులో ఏది ఉంటే అదే ఆకర్షించబడదు. సింపుల్ చెప్పనా, ఇక్కడ ఏదైతే చూస్తామో అంటే మనసులో ఏదైతే ఉందో అది బయట సృష్టించబడుతుంది. ఇక్కడ లేనిది అక్కడికి రాదు. ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుందండి హరిత గారు. ఒకటి మన మనసులో, 2 బయట. మీరు డబ్బు గురించి ఆలోచన చేస్తున్నారు, ఏదైనా క్రికెట్ గురించి ఆలోచిస్తాబా, క్రికెట్ అబ్బా ఏం ఆడారు వీళ్ళు, ఇప్పుడు ఏముందా? లేదు. ఇంతకుముందు ఏముంది? మనీ ప్లేస్లో ఏం ఆలోచన వచ్చింది? క్రికెట్. కొద్దిసేపు నడుచుకుంటుంటారు, ఎవరో మిత్రుడు ఏదో మాట్లాడతాడు, మళ్ళీ వెంటనే ఆ మాటలపై షిఫ్ట్ అవుతుంది. అలా కాకుండా మంచి కూర్చొని డబ్బు, సంపద, ఐశ్వర్యం, డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆయన చేస్తున్న వృత్తి పట్ల, డబ్బు పట్ల, అంతే. వేరే ఆలోచన పెట్టుకోవద్దు ఇక మనిషి. ఎప్పుడైతే మనిషి ఆ విధంగా ఉండగలుగుతాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే మిరాకిల్స్ సృష్టిస్తాడు మేడం. మిరాకిల్స్ రావాలంటే లోపల నుంచి ఒక హైయెస్ట్ పవర్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. ఎప్పుడైతే ఆ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో అప్పటి నుంచి మాత్రమే తనకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు చెప్పడం ఈజీగానే చెప్పారు, ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించండి అని. అది సాధ్యమవుతుందా? ఎప్పుడు ఒకే ఆలోచన ఉండే విధానం? నిజం మేడం, అది కరెక్టే. అందుకోసమే ప్రాక్టీస్ కండక్ట్ చేస్తుంటాం. సో ప్రతి వీక్ కూడా న్యూ టాపిక్స్. ఇప్పుడు శ్రీచక్ర ధనాకర్షణ క్రియ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఎందుకు మీ ఎట్లా అంటున్నామంటే ఏం చెప్తారు ఆ ప్రోగ్రామ్ లో? ఆ ప్రోగ్రామ్ మొత్తం వాళ్ళ యొక్క మనీ బ్లాక్స్ అనేది తీసేసి శ్రీచక్రంపై ఎలా ఫోకస్ పెట్టాలి, ఎక్కడ ఫోకస్ పెట్టాలి. శ్రీచక్రంలో చాలా ఉంటాయి బిందులు, 9 త్రికోణాకృతులు చాలా ఉంటాయి. అవన్నీ చెప్పాలని క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. అవన్నీ చాలా సీక్రెట్స్ అవన్నీ కూడా. సో ఎప్పుడైతే వాటిని చూసుకుంటూ ఉంటూ పవర్ఫుల్ అఫర్మేషన్స్ రిపీట్ చేస్తారో వారి మనీని ఆకర్షించుకుంటారు. ఎలా ఆకర్షించుకుంటారో, ఏం జరుగుతుంది, మొత్తం అన్ని కూడా మేము ప్రాక్టీస్ క్లాస్లో నేర్పిస్తాం మేడం. అంటే ఇక్కడ చెప్పాలి అంటే కొన్ని చెప్పలేం మేడం. డైరెక్ట్ అదే ప్రాక్టీస్ క్లాసెస్ అయితే చాలా ఎక్కువ టైం ఉంటుంది, వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అలా నేర్చుకునే శక్తి అంటే మేము చెప్పడం వల్ల వాళ్ళకు ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుందండి. డబ్బు వచ్చే ముందు మనకి
పాజిటివ్ వైబ్రేషన్స్ ఏమైనా కనిపిస్తాయా? ఎస్, కనబడతాయి మేడం. మన డబ్బు వచ్చే ముందు ఒక తెలియని ఒక ఆనందం కలుగుతుంది, మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంటుంది. ఇంతమందికి నేను హెల్ప్ చేస్తున్న భావన కూడా వస్తుంది. చూడండి మీరు ఎంతమందికి హెల్ప్ చేస్తే డబ్బులు వస్తాయి మేడం. మీరు ఇద్దరికి హెల్ప్ చేశారు, మీకు ఏమొస్తుంది? ఇద్దరికే డబ్బులు వస్తుంటాయి. ముగ్గురికి హెల్ప్ చేశారు, ఏమొస్తాయి? ముగ్గురు. అంటే ఆ ముగ్గురు నుంచి మీరు డబ్బులు వస్తాయి. అంటే ఎప్పుడైనా సరే మీ యొక్క సర్వీసెస్ ఎక్స్పెన్షన్ చేయాలి, సోషల్ మీడియాని వాడుకోవాలి. మీరు సోషల్ మీడియాని వాడుకుంటే మీకు డబ్బులు వస్తాయి. అదే సోషల్ మీడియా మిమ్మల్ని వాడుకుంటే డౌన్ఫాల్ అవుతారు. అంటే సింపుల్ చెప్పాలంటే మన మనసు మన ఆధీనంలో ఉండాలి, మనం చెప్పినట్టు వినాలి, మనం ఫోకసింగ్ అవ్వాలి. మనం అలా ఉన్న రోజున మనం ఏదంటే అది ఆకర్షించుకోవచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మనీ. డబ్బు సంపాదించడం ఈజీ అంటారా? ఎస్, చాలా ఈజీ. కాకపోతే మనం ఏమనుకుంటున్నాం, నిజంగా డబ్బు సంపాదించడం చాలా కష్టం, డబ్బు నాకు రాదు అనుకుంటే నిజంగానే రాదు. డబ్బు సంపాదించడం చాలా ఈజీ, నాకు వస్తుంది, వచ్చిన మనీ నిలబడుతుంది, నేను అనుకున్నది నేను సాధిస్తాను అని అనుకుంటే. అంటే ఎలా సంపాదించాలో ఆ ఐడియాస్ కూడా మీరు ఏమైనా ఇస్తారా క్లాసెస్ లో? ఎస్, అవును, డెఫినెట్గా ఇస్తాం మేడం. ఎలా డబ్బు సంపాదించాలంటే మెయిన్ ఫోకసింగ్ రావాలి. మెయిన్ ఏంటంటే ఫోకసింగ్. మీరు ఎంత ఫోకసింగ్ అవుతే మీకు అంత ఎక్కువ మీకు డబ్బులు వస్తుంటాయి. డబ్బులు రావాలంటే మీ ఎనర్జీ లెవెల్స్ ఎప్పటికీ పెంచుకుంటూ ఉండాలి మేడం. ఎప్పటికైతే మీరు ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటారో అప్పుడే మీకు మనీ ఫ్లోయింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో డబ్బుకు సంబంధించిన ఆలోచన పదే పదే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమొద్దు, ఒక డబ్బు సంపాదించిన ఆలోచన కలిగి ఉండి దాన్నే మాట్లాడుతూ దాన్నే చేయండి. ఒకవేళ ఫ్రెండ్ వచ్చాడు మాట్లాడుతున్నాడు, డబ్బుకు సంబంధించిన ఆలోచన చేయండి, మాట్లాడండి, అప్పుడు మీకు డబ్బులు వస్తుంటాయి. ఓకే, డబ్బు సంపాదించడానికి ఐడియాస్ కూడా మీ క్లాసెస్ లో ఇస్తానంటున్నారు కాబట్టి ప్రాసెస్ ఏంటి అటెండ్ ఎస్, అవ్వడానికి? మా ప్రాక్టీస్ చాలా హెల్ప్ అవుతాయి మేడం. ఇప్పుడు మేము డిఫరెంట్ ప్రతిసారి కూడా మార్చాం సబ్జెక్టు. ప్రతి క్లాస్ లో డిఫరెంట్ టాపిక్స్ మేము తీసుకొస్తున్నాం. అయితే ఇప్పుడు మాత్రం శ్రీచక్ర ధనాకర్ష క్రియ అని ఒక క్రియ స్టార్ట్ చేసాం. ఎస్పెషల్లీ మనీ బ్లాక్స్ అన్ని రిలీజ్ చేసేసి మనీని ఎట్లా ఆకర్షణ చేసే ఒక క్రియ. ఇది చేయడం వల్ల వాళ్ళ మనీ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. బట్ ఓన్లీ ఫ్యూ సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరైతే ఫాస్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుందండి. డబ్బు సంపాదించాలి అంటే మీ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి అంటున్నారు. అవును. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.